హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు పులిహోర పండిట్స్. ఈ వీడియోలో మనం ఇప్పుడు వచ్చే 2026 సంక్రాంతి సినిమాల్ని హైప్ బట్టి మా మా ఇంట్రెస్ట్ బట్టి మేము దేనికి వెళ్తామో వెళ్ళమో దాన్ని బట్టి ర్యాంక్ చేయబోతున్నాము. సో అంతేనా? ఎన్ని అంతే కదా సినిమాలు మరిగా. ఎన్ని సినిమాలు ఉన్నాయి మన దగ్గర? ఎన్నంటే నంబర్ వన్ చెప్పు. టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రా. తెలుగు తమిళ్ కలిపి. ఓకే. సెవెన్ అంటే రెండు హిందీ సినిమాలు తమిళ్. ఏమైనా ఉన్నాయా? లేవు కదా. వాళ్ళు సంక్రాంతి చేసుకుంటారు మరి. మరి మాట్లాడతాం. ఆ, ఏ ఉండదురా వాళ్ళకి. లేదు, వాళ్ళు చేసుకోరు, అంత మనం చేసుకున్నంత చేసుకోరు. వైశాఖి అది. ఆ, ఏమన్నా సర్లే. ఉమ్. అయినా వాళ్ళకి మనకున్నప్పుడు సినిమా కల్చర్ వాళ్ళకి ఎలాగైనా ఉండొచ్చు. అదే, అందుకే అదే మరి. సో యా, అన్ని ఎనీవే. టీజర్స్ ట్రైలర్లు చూడడం జరిగింది. వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ నౌ, దాన్ని బట్టి ర్యాంకింగ్ చేస్తాము. సో స్టార్ట్ చేయరా నువ్వు. ఆ లీస్ట్ హైప్ నుంచి వెళ్దామా, మోస్ట్ హైప్ నుంచి వెళ్దామా? లీస్ట్ నుంచి వెళ్దాం. జస్ట్ ఇక్కడ ఉన్న ఆర్డర్ లో చూపించుకుందాం అంతే. అంతే అంట. సరే, ఫస్ట్ది ఆ, శర్వానంద్. ఆ, తెక్కమ్మా. శర్వానంది నారి నారి నడుమము రారి. ఉమ్, నారి నారి నడుమము రారి. ఈ సినిమా డైరెక్టర్ ఉమ్. ఏం సినిమాలు తీశాడు ఇతను అసలు తెలియదురా. అదే. సామజవరగమన తీశాడంటున్నారు. అండ్ సామజవరగమన నేను 4 సార్లు చూసా సినిమా. యాక్చువల్లీ చాలా మంచి మూవీ. ఓకే, నువ్వు అలా అంటావు. బై మిస్టేక్ థియేటర్ లో సామజంలో చూసా. ఆ, బై మిస్టేక్. చెప్పు చెప్పు ఓ చెప్పు. అవును, ఇది మన ఇంటర్ అప్పుడు వచ్చింది, అదే కదా. అప్పుడు వెళ్ళావు. యా ఇంటర్ లో బంగ్ ఆ, కొట్టి చూసిన మూవీ ఇది. అదే అదే అదే. ఆ. సో సో అదే సి యాక్చువల్లీ సర్ప్రైజ్ గా చాలా నచ్చింది. అది ఎందుకో నేను చెప్పనా. నాకు తెలిసి శ్రీ విష్ణు ఉండడం బట్టి నచ్చిందిరా. ఎందుకంటే నేను టీజర్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ, ఎగ్జాక్ట్లీ. అదే టీజర్ ఇప్పుడు చూసాను కదా నేను. ఏం లేదు. ఈ ఆ, మన శంకర్ వీరప్రసాద్ ఎలాగుందో ఇది అలాగే ఉంది, యాస్టిస్. అదే ఆ టైమింగ్ కానీ, ఆ హ్యూమర్ కానీ, జోకులు కానీ, వన్ లైనర్స్ కానీ అంతా సేమ్ అలాగే ఉంది. సో చూద్దాం. అంటే ఐ డోంట్ థింక్ శర్వానంద్ చేసింది, ఐ మీన్ శ్రీ విష్ణు చేసిన శర్వానంద్ శ్రీ చేయలేడని నా విష్ణు ఫీలింగ్. చేసేది శర్వనం చేయలేడు 100%. ఆ డెలివరీ బాలే టీజర్ లోనే అర్థమైపోయింది. అదే. సో ఆ, అదేంటంటే నన్ను అడిగితే ఓటీటీలో జోకులు బాగున్నాయి. ఎందుకంటే నరేష్ ఇన్ దిస్ ఫిల్మ్, నరేష్ సామజవరం వన్ నరే లో కూడా నరేష్ ఉన్నాడు. అవునరా. ఆ, సామాజికంలో నరేష్ హీరో తెలుసా సినిమాకి. అదే. శ్రీ విష్ణు ఎంతైతే హీరోనో. అదే. సో దీంట్లో కూడా ఉన్నాడు. ఆ, సో ఐ గెస్ దట్ వుడ్ వర్క్ అవుట్. సో అదే ఫాదర్ క్యారెక్టర్ దానికోసం మళ్ళీ. అదే సేమ్ సేమ్ క్యారెక్టర్స్, అదే సేమ్ ఉమ్, సినారియోస్ సిమిలర్ గా ఉన్నాయి. యా యా. ఇది అదేంటది, అవును. రామ్ కామే కదా, జాన్రా రామ్ కామ్ లో వస్తుంది. యా యా, రామ్ కారం. రామ్ కారం సరే, సేమ్. ఓకే. సో అదే సేమ్ నరేష్ జోకులు బాగున్నాయి, ఇది అది అంటే నేను ఓటీటీలో చూస్తా. ఓటీటీ కదా. నీ సంగతి సేమ్ రా, ఏంటి? నాదే అంతే ఒపీనియన్. నేను కూడా అంతే ఓటీటీలోనే చూద్దాం అనుకుంటున్నా యాక్చువల్లీ. ఓకే. రెండు ఎందుకంటే టాక్ రెండు. బాగుందంటే సరదాగా ఈ ఉమ్, ఏదైనా తినడానికి పెట్టుకొని టీవీలో ఈ సినిమా పెట్టుకుని ప్రశాంతంగా అలా అంతే. తింటూ చూసే సినిమా లాంటిది అనిపిస్తుంది. అంతే. బికాస్ సామజవరం ఇస్ దాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఫర్ మీ. అలా చూస్తూ సరదాగా తినచ్చు, మళ్ళీ వాళ్ళు ఆపేసి మళ్ళీ రేపు చూస్తుంటే సరదాగా ప్లస్ అలా చేయొచ్చు. ప్లాట్ కూడా, దీని ప్లాట్ గురించి చూసుకుంటే ఏం లేదు అక్కడ. సంయుక్త మెనన్ వచ్చేసి అదే జస్ట్ ఎక్స్ డైలాగ్ ఇది సరదాగా నరేష్ ఏదో అంతే. ఒకటి చెప్తూ ఉంటాడు. ఇన్ వే అంతే ఇన్ వే యా. ఇట్స్ సంక్రాంతికి వస్తున్నాం. దాంట్లో కూడా అంతే. అదే స్టోరీ అంతే కదా. ఆ, మీనాక్షి ఏమో ఎక్స్, అంతే. తన వైఫ్ ఏమో ప్రజెంట్. కరెక్ట్ 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 కరెక్ట్. సో అదే రామ్ కామ్ గురించి మాట్లాడేసరికి ఇంకో రామ్ కామ్ వస్తుంది మనకి ఈ సంక్రాంతిలో. యాక్చువల్లీ అన్ని రామ్ కామ్స్ జననాయకన్ ఉమ్. రాజాసాబ్ ఐ మీన్ 3 రామ్ కామ్స్. అంతే జననాయకన్. కదా. ఫోర్ ఫోర్ రామ్ కామ్స్. జననాయకన్ రామ్ కామ్ ఏంట్రా ఈ సరే. శర్వానంద్ మూవీ, ఉమ్. రవితేజ మూవీ, ఆ ఉమ్. శంకర్ వరప్రసాద్, ఇంకా అనగనగా ఒక రోజు. అనగనగా ఒక ఉమ్. రోజు జానర్ తెలియదు కదా. అనగనగా ఒక రోజు మనకేం లేదు దాన్ని జడ్జ్ చేయడానికి, ఆ, బట్ అదే అదే ఉన్న దాంట్లో టీజర్ కూడా లేదు ఇంకా. ఆ ఆ టీజర్ ఉందిరా. ఓకే అదే ఓకే. ఆ ఆ అనంత అంబానీ, అదే అంబానీ వెడ్డింగ్ చూస్తూ కాల్లో మాట్లాడతాడు అంబానీతో. అది బంగారం. ఆ ప్రమోషన్ వీడియో కాదా అది. లేదా టీజర్ అది. అది టీజర్. అయ్యో. ప్రమోషనల్ ఓకే వీడియో ఓకే అంటే ఇది. ఓకే. దివాళీకి వచ్చింది అని క్రాకర్స్ అమ్ముతాడు, అదే ప్రమోషనల్ వీడియో. ఓకే. మీ డైరెక్టర్ ఏం సినిమాలు తీసాడు రా. యాక్చువల్ గూగుల్ చెయ్యి. అనగనగా ఒక రోజు డైరెక్టర్ మారి. మారి మూడు. మారి. ఒరే దీనమ్మా ఇప్పుడు తన గురించి ఏం సెర్చ్ చేయాలి. అనగనగా మారి ఒక రోజు డైరెక్టర్ మారి తీసాడు, ఐ థింక్ కళ్యాణ్. మారి తీసి.
నా వల్ల కళ్యాణ్ శంకర్ మూవీస్. అనగనగా ఒక రోజు, మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్. ఓ మ్యాడ్ వాట్. మ్యాచ్ స్క్వేర్ రెండు తినేనా? రైటర్ అంటావా ఇక్కడ దీంట్లో? సబ్బా. స్క్రీన్ రైటర్, ఉమ్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, అండ్ ఐ థింక్ అనగనగా ఒక రాజులో నవీన్ పొలిషెట్టి ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్. ఉమ్, ఐ థింక్ ఈస్ ఇన్వాల్వ్డ్ అట్లీస్ట్. సో ఉమ్, నవీన్ పొలిషెట్టి జడ్జ్మెంట్ అయితే 100% ఉంది ఇప్పటిదాకా. ఉమ్. నవీన్ పాల్ శెట్టి ఆ, అలాగే అన్నాం లాస్ట్ సో టైం. ఇది ఏది మిస్ పాల్ శెట్టి మిస్సెస్ పాల్ శెట్టి అది వచ్చింది. ఆవిడ చూసాడు, నువ్వు ఇట్ ఈస్ ఎ నేనే డీసెంట్ చూసాం. వాచ్, ఇప్పటికి కూడా ఇట్స్ ఎ డీసెంట్ అదేలే, వాచ్ ఇట్ అది. ఇస్ డీసెంట్. ఐ లేదు, మీన్ ఐ త్రీ లైక్డ్ ఇట్, టైమ్స్ ఐ చూసాను లైక్డ్ ఇట్. మూవీ. నాకు చాలా ఫన్ అందరికీ అనిపించింది సినిమా. నచ్చింది ఆల్మోస్ట్. కానీ కలెక్షన్స్ వచ్చాయా, టాక్ నోబడి వచ్చిందా కంప్లైంట్ లేదు. అబౌట్ దట్ మూవీ. నన్ను అడిగితే ఎవరు కంప్లైంట్ చేయాలి సినిమా కంప్లైంట్, గురించి. బట్ ఐ గెస్ ఇట్ హ్యాడ్ కాంపిటీషన్ బ్యాక్ దెన్, అందుకే ఇది అంత నోటీస్ యా అవ్వలేదు. యా యా. సరే anyways, నాకు తెలిసి ఏదో ప్రభాస్ సినిమానే వచ్చింది. అవునా? మరి ఇంకేమో మాట్లాడతాను, ఆ సల్లారా. యా. సర్లే. సో సలార్ తో పాటే వచ్చింది. ఐ గెస్ అన్నమాట. మేబీ. సో ఏంటి అనగనగా ఒక రాజు, ఐఎమ్ థింకింగ్ టాక్ బట్టి. యాక్చువల్లీ థియేటర్ లో వెళ్ళే సినిమానే నాకు. సో టాక్ బట్టి చూస్తాం మోస్ట్లీ. డైరెక్టర్ మ్యాడ్ అంటున్నావు. సో ఈ మ్యాడ్ అయితే నేను ఏమోరా నవీన్ నాకు. పోలిశెట్టిని కొంచెం నమ్ముదాం అనుకుంటున్నా. అదే ప్రమోషనల్ది కూడా నాకు నచ్చింది. అదే టీజర్ నచ్చింది నాకు, ప్రమోషనల్ కంటెంట్ కూడా నచ్చింది. అంటే ఉమ్, ప్రమోషనల్ కంటెంట్ ఏం లేదులే, టీజర్ ఒకటి నచ్చింది. పాట వచ్చింది, ఏదో ఉమ్. పాట లేకిగా ఉందంట. నేను వినలేదు, ఆ నాకు పాట తెలియదు. అదే బానే ఉంది. భీమవరం విన్నావారా నువ్వు? బాబు. వినలే, ఆ రీల్స్ లో చూసాలే కానీ, బట్ అదే క్యాచీ ఉంది. ఉంటది ఉంటది. పాటలు అంటే నెక్స్ట్ ఉందిలే, దాని గురించి మాట్లాడదాం. ఎనీవేస్, ఎస్ ఏమో ఎస్ ఎస్. నాకైతే పాట అయితే ఏదో టాక్ కావాలని టాక్ దోపినట్టు. బట్టి, టాక్ బట్టి. టాక్ బట్టి కాదు, నాకు పెట్టి ఓటీటీలో పెట్టి. ఓటీటీయా? ఉమ్, కూల్ అయితే. ఆల్రైట్. ఆ, ఆగాగ ఒక్క నిమిషం. ఓటీటీ ఓటీటీ కూడా అది గొప్ప అనిపిస్తుంది నాకు ఈ సినిమాకి. లే లే ఉమ్, లే లే లే. నువ్వు ఖచ్చితంగా ఓటీటీలో చూస్తావు. హండ్రెడ్ ఉమ్, పర్సెంట్ సరే. నాకు తెలిసి నీ గురించి. ఇంకే సినిమా దొరక్క చూస్తానులే. ఉమ్, అవును, మరి ఓకే. ఈ సినిమా నెక్స్ట్ మనం మాడుకోలేక దీని గురించి నేను ఆ, తక్కువ మాడతారా ప్లీజ్. పేరు ఈ చెప్పు, నాకు సినిమా పేరు పేరు తెలియదు. గుర్తులేదు. రవితేజ సినిమా. రవితేజ రవితేజ సినిమా. సినిమా రా బాబు, నాకు తెలియదు. అదే ఇక్కడ నరుడి బ్రతుకో ఏదో. అదే ఇక్కడ రవితేజ మూవీ. నాకు ఎందుకో కాంట్రడిక్టింగ్ ఒపీనియన్స్ వస్తాయి నాకు తెలిసి. ఎందుకంటే నాకు ఏంటి ప్రొడక్షన్ బాగా ఏంటి నచ్చిందిరా. ప్లస్ ఏంటంటే ఉమ్, రవితేజ అది చల్. ఏంటంటే ఒక మిడ్ అది సినిమా సినిమా పేరు తీసుకొని, ఏంటో. వచ్చినా కూడా ఆ, జనాలు ఆ, ఇచ్చేసేస్తారు. ధమాకా తీసుకో, ధమాకా అంత ఆ. యావరేజ్ సినిమా ఏది ఉండదు, అది హిట్ ఉమ్, అయ్యింది. ఉమ్, ఓ కొట్టేసుకున్నారు ఉమ్, అప్పుడు, రవితేజ రవితేజ కంబ్యాక్ కంబ్యాక్ అనుకోండి. ద సేమ్ హ్యాపెన్ విత్ ఉమ్, క్రాక్. ఆ, క్రాక్ అంతా ఏమో నాకంతే ఎక్కలేదు అనుకుంటా, గుర్తు కూడా లేదు చూసినట్టు. ఉమ్, సో అదే, ఉమ్, ఏమో నాకైతే హిట్ అవుతుంది అనిపిస్తుంది, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. సో నేను ఉమ్. మేబీ ఓటీటీ. మేబీ ఓటీటీయా? ఓకే. టాక్ బట్టి ఓటీటీ మూవీ అదే అయితే. అదే టాక్ బట్టి నేనైతే ఓటీటీ, అది నేను కూడా ఆ, మళ్ళీ దాన్ని నా చాయిసెస్ రీకన్సిడర్ చేసుకొని చూడాలా వద్దా అనుకొని చూస్తా. ఉమ్. ఉమ్, నేను నేను లేదురా. జీరో. చెప్పురా ఎందుకు లేదు. ఉమ్. అరే లేదురా భయ్, నాకు రవితేజ మీద అసలు చాలా ఇష్టం రా. ఒకప్పుడు రవితేజ అన్న, రవితేజ సినిమాలన్నా ఉమ్. ఆ ఒకప్పుడు తెగ చూసేవాడిని. కిక్ అయినా సరే, దాని ముందర ఈయన సినిమాలైనా సరే, నమ్మకండి, ఈయన ఇలాగే విక్రమార్కుడు. అంటాడు. ఇప్పుడు ఇదే ఆ, వీడియో అయిపోయాక రూమ్ లో లాక్ వేసుకొని మాస్ జాతర రూమ్ లో చూస్తాడు, నాకు తెలుసురా నీ గురించి. ఉమ్. సర్లే. అసలు నిజంగా మాస్ జాతర ట్రైలర్ ఎవడో పెట్టాడు రా, 10 సెకండ్లు కూడా చూడలేకపోయా తెలుసా జెన్యున్ గా. అరే ఏమోరా, ఇవాళ ఈ ఈ ట్రైలర్ చూడడానికి ట్రైలర్ నా అంటే, వల్ల కాల అదే అసలు. ఈ ట్రైలర్ అంటే నాకు ప్రొడక్షన్ నచ్చిందిరా. ప్లస్ రామ్ కామ్ అంటున్నాడు రవితేజ, తెలుసు కదాలో ఇలాంటివన్నీ. కూడా నాకు ప్రొడక్షన్ నచ్చిందిరా. నాకు తెలుసు తెలుసు. కదాలో కూడా ప్రొడక్షన్ నచ్చింది తెలుసు నాకు. కదా ఏంటంటే నీకు ప్రొడక్షన్ నచ్చింది, దాంట్లో ఉన్న డైలాగులు, దాంట్లో ఉన్న అతి ఏంటంటే నీకు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఎల్లు తమ్ముడు దీంట్లో నువ్వు పక్కకి, నేను ఆ షాక్ అవ్వాలి. ఓడమ్మా, సర్లే. సో అదే దీంట్లో ఏంటంటే కమాన్. నేను ఆ డైలాగులు నాకు గుర్తులేవు, పొద్దున్నే చూసే ట్రైలర్ అయినా నాకు డైలాగులు ఇది అంత గుర్తులేవు. ఆల్సో నేను అసలు క్రింజ్ గా ఏంటి లేకిగా ఉన్నాయి గుర్తు అలా నాకు పెట్టుకోవాలి అనిపించలేదు. అనుకుంటున్నావా? ఇది ఇస్ దట్ సంథింగ్ యూ వాంట్ రిమెంబర్? మరి ఎలా రేట్ చేస్తావు ఇరుపుగా, నీకు నచ్చిందంత పెట్టేసుకుంటావా? చెయ్యాలిగా, వీడియో చేస్తున్నా. ఇదిగో ఇదే నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం, దీని వల్ల నెగిటివ్ ఇదే. ఎక్కడ లేని రాత అంతా ఓకే చూడాలి ఓకే. మనం, చూసి చెయ్యాలి.
సర్లే. ఓకే, నెక్స్ట్ కమన్. మన శంకర్ వరప్రసాద్ గారు. మన శంకర వాట్ యు థింక్? వరప్రసాద్ గారు టాక్ బట్టి చూస్తాం. అరే నాకైతే 100% అవునా? షూర్ అది హిట్ అవుతుందిరా. సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది. అండ్ అవును. ఆల్సో మన రీజనల్ రాజమౌళి కదా. నా రీజనల్ ఆ, రాజమౌళి. మోర్ ఓవర్ ఆ, ఏంటంటే నువ్వు ఒక్క సినిమాని ఏదో లేకి సినిమా ఏదో గూఫీ సినిమా నేను అలాగే చూస్తాను అని చూస్తే నీకు నచ్చుతుంది. ఆ, దట్ ఈస్ ఎగ్జాక్ట్ ఉమ్, రీజన్ వై ఐ లైక్ సంక్రాంతికి వస్తున్నాం. ఉమ్. వెంకటేష్ నాకు నచ్చుతాడు. సో అదో రీజన్ కానీ. ఎనీవేస్, వెంకటేష్ డెలివరీ అలాంటి కామెడీ వాటిలో బాగానే ఉంటుంది ఈ మధ్యన. ప్లస్ ఈ చిరంజీవి ట్రైలర్ బిఫోర్ లో కూడా 20 years, చిరంజీవి ఆఫ్టర్ 20 years. చెప్పు చెప్పు. అదే ప్లస్ ఈ ట్రైలర్ లో కూడా వెంకటేష్ ఇస్ ద ఓన్లీ గుడ్ పార్ట్ అన్న ఫీలింగ్. లాస్ట్ లో ఆహా, ఆ ఓకే. లుక్స్ గానీ బాగున్నాయి. లుక్స్ అవును, గానీ యాక్చువల్లీ దట్స్ ద డైలాగ్ దట్ ఎవరు మేడ్ మీ లాఫ్ ట్రైలర్ లో, నిజంగానే. ఆ, అది అదే. యాక్చువల్లీ క్లెవర్ అనిపించింది నాకు. అదే సో యా, ఆ, సినిమా అయితే హిట్ అవుతుందిరా. ఓకే. అండ్ ఆల్సో మీరు అవునా? క్రింజ్ అని లేబుల్ చేయండి, ఏదన్నా లేబుల్ చేయండి. యూట్యూబ్కి ఉమ్, వెళ్ళి మెగా విక్టరీ సాంగ్ అని ఉంటది, వినండి. ఉమ్. ఓ 2 3 సార్లు ఆహా, విన్నాక ఎక్కకపోతే నన్ను వచ్చి ఆహా, అడగని చెప్తా. అంత ఆహా. అంత మంచి నాకు సాంగ్ రా. నిజంగా ఏ జనరేటర్ అనిపిస్తుంది ఆ సాంగ్, నన్ను అడిగితే జెన్యున్ గా నువ్వు అవ్వకపోయి నువ్వు ఉండొచ్చు, బట్ వినలేదు బాయ్. చాలా ఏ నువ్వు జనరేటర్ నువ్వు నువ్వు అనిపిస్తుంది. వినలేదు. నువ్వు విన్ నేను విన్నా, అంతగా నేను నిజంగా వింటున్నా. నాకు ఏ జనరేటర్ అనే అనిపిస్తుంది నాకైతే. అస్సలు లిరిక్స్ ఉండాలి. టూ 2 4 8 వేసేయి స్టెప్. ఏంటి వెంకీ ఆహా, సంగతి, ఈ ఎరగదీద్దాం సంక్రాంతి. అసలు నువ్వు రాయగలవే? ఎవడన్నా రాయగలరే అంటారు అలాగా? వాడు చేయలేడు. అదెవరో యాంకర్ ఉంటుందిరా. ఆపిల్స్ ఉంటాయి, బ్రెడ్, మన ముందర ఉన్నాడు విశ్వక్సేన్ ఉంటుంది యాంకర్. అదే అలాంటి కంటెంట్ నీకు నచ్చలేదంటే, ప్లస్ ఎంత లో ఎఫర్ట్ సాంగ్ అంటే, నీకు ఎంత లో ఎఫర్ట్ సాంగ్ ఎంజాయ్ చేస్తున్నావు అన్న గిల్ట్ ఉంటుంది. ఆ గిల్ట్ తో అయినా నువ్వు ఎంజాయ్ చేస్తావు. అలాగుంటది సాంగ్. ఏమో అసలు నాకైతే జెన్యున్ ఎంత గా మెటా నచ్చింది. మెటా నేనైతే ఉందిరా నాయన. అదే నేనైతే వైబ్ అవుతున్నారా, హానెస్ట్లీ. బాగుందిరా. థియేటర్ అయితే నువ్వు. కాదు కానీ ఆ టాక్ బట్టి టాక్ బట్టి చూస్తాం. కాకపోతే టాక్ బట్టి చేస్తామేంట్రా, ఏం నేను చేస్తావు అక్కడ చూడు నేను కేటగిరీ. మేబీ ఓటీటీ నేను. మేబీ ఓటీటీ. ఎందుకంటే ఆ, సంక్రాంతికి వస్తున్నావు, ఐ డెంట్ రియలీ లైక్ ఇట్. నేను ఓన్లీ హాఫే చూడగలిగా ఇప్పటికి కూడా, అది కూడా ఓటీటీలో. ఓకే. నా అటెన్షన్ స్పాన్ చాలా ఫక్ ఉంది నాకు, నేనేం చూడలేకపోతున్నా. సో అన్లెస్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ స్పెక్టాక్యులర్, నేను చూడలేను. ఐ మేబీ ఓటీటీ మంచి టాక్ వస్తే అంతే. అండ్ అంతే నెక్స్ట్ అంటాం. జననాయకన్. ఫస్ట్ నేను చెప్పేస్తున్నాను, పెద్ద ఏముంటుంది దీన్ని కూడా. ఓకే, నువ్వు వద్దు స్టార్ట్ బ్రదర్. చేయ. ఎందుకు చెప్పు, నాకు నేను సీదా రీజన్లు వద్దు చెప్పు. బ్రదర్. అరే నెంబర్ వన్ భగవంత్ కేసరి, బాలకృష్ణ సినిమాలు నేను చూడను. నెంబర్ టూ బాలకృష్ణ, అనిల్ రావుపూడి అలాంటి సినిమా సచ్చినా చూడను నేను. నెంబర్ త్రీ ఓకే. దీని తలపతి విజయ్ తమిళ్లో రీమేక్ చేయడం, దానికి ఎక్స్ట్రా సాంబార్ యాడ్ చేయడం సినిమా ఇంటికి. అస్సలకే చూడను. క్యూబ్ ఇది. ఓకే. అసలు ఆ పెద్ద అసలు నేను చూడను, నా వల్ల కాదు, ఎప్పటికీ చూడను. తలపతి విజయ్ లాస్ట్ ఫిల్మ్ నాకైతే లియోనే, అంతే అంట. థ్యాంక్ అరే యూ. యాక్చువల్లీ దీని అంతే గురించి ఇంకా. వచ్చిన డైలాగ్, లియో నువ్వు ఆ, లియోని చూసుకుంటే అది ఒక మంచి ఫేర్వెల్ సినిమా రా. లాస్ట్ లో నీకు ఐపీఎల్ కూడా అంతేరా. ఉంటది. అక్కడ ఆ, పాస్ట్ గురించి మాట్లాడుకోవాలంటే అది అంతే మంచి మరి. సినిమా. సర్లే. అంతే డన్. ఇలాగ నాకు 2 సంవత్సరాలు తలపతి డన్. చేసినందుకే మనకి రీసెంట్ గానే పెట్టాడు August 14th. నువ్వు కానీ పవర్ హౌస్. నెక్స్ట్ వచ్చి నువ్వు చెప్పు. జననాయకనే. సి నువ్వు నేను నీకు నచ్చదు జననాయక, నువ్వు చూడవు అని తెలుసు కానీ మరి వద్దు బ్రదర్ కేటగిరీలో పెడతావైతే నేను అనుకోలేదురా. ఎందుకంటే గివెన్ దట్ దిస్ తలపతిస్ లేదు, వద్దు లాస్ట్ బ్రదరే. ఫిలిం, నేను నేను చూస్తాను లాస్ట్ ఫిలిం కదా. సో నీకు అన్వాంటెడ్ మసన ఉంటది డెఫినెట్ గా. బట్ ఇన్ వే దట్ తలపతి కదా. సాంబార్. సో అదేలే, లేక్ గా పెడతాడు ఆ డైరెక్టర్ గురించి. ఎందుకంటే వాడు తీసింది ఎవరు వాళ్ళు బ్లాస్ట్ బ్లాస్ట్. ఆ, అదే. సో ఓన్లీ దట్ దిస్ ఇస్ తలపతిస్ లాస్ట్ ఫిలిం కాబట్టి ఐ వాచ్ ఇట్. మేబీ ఓటీటీ. అవునా? మేబీ ఓటీటీ. సరే, నేను కూడా ఐ మైట్ రీకన్సిడర్ మేబీ ఓటీటీ. డెఫినెట్లీ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ దిస్ రవితేజ ఫిల్మ్స్, బట్ అదే సో అందుకే నువ్వు ఆ కేటగిరీలో పెట్టలేవురా. యా, మేబీ ఓటీటీ రా, ఎందుకంటే యాక్చువల్లీ సి మేబీ యు ఓటీటీ హ్యావ్ ఫర్. అనిరుద్ధ్ ఇన్ దిస్ ఫిలిం. ఈ సినిమాలో ఎంతవరకు అయితే ఏ పాటలు అరే ఓస్టి రిలీజ్ అయ్యాయో అప్పుడు నాకు నేను అన్ని నచ్చాయి. స్పాటిఫైలో వింటా కదా పాటలు, సినిమా ఎందుకు చూడాలనుకుంటా. విజువల్స్ వద్దా? మా నాన్న రస్టీ వద్దు, ఐరన్ రాడ్ ని, వద్దు, బ్లడ్ ఉన్న రాడ్ ని వద్దు నాకుతాడు. నాకు. ఏది చూడవాది నువ్వు. ఉమ్, నాకు సర్లే. హెచ్ఐవి ఎలా తెచ్చుకోవాలన్న కోరిక నాకు లేదు. ఇది ఆధారం. అదే సో
ఏమోరా, నాకు తెలిసి మంచి మంచి అంటే ఒక ఐరన్ లాంటి మెటా లాంటి సీన్స్ పెడతారేమో లాస్ట్ ఫిలిం అని. బ్రదర్, ఉమ్. ఐ డోంట్ కేర్. ఆ, కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ నువ్వు చెప్పిన బ్రదర్ ఐ డోంట్ కేర్, ఎందుకంటే అసిస్ట్ దింపేశారు సీన్లు గాని, ఆ ఫ్రేములు గాని, ఆ ఐ యామ్ లొకేషన్లు గాని. ఉమ్. కమింగ్. అదే. సో దాన్ని బట్టే మళ్ళీ డౌట్ ఏ వస్తుంది కానీ కమింగ్. చెప్పానుగా లాస్ట్ ఫిల్మ్ కాబట్టి మేబీ ఓకే. ఇప్పుడు లాస్ట్ లాస్ట్. ఓకే. ఆ, ఇప్పుడు పెద్ద పెద్ద పరాశక్తి చేసి విల్ కమ్ టు రెబల్ సాబ్. ఓకే ఓకే ఫైన్. పరాశక్తి ఏమంటావు? సరే. పరాశక్తి పరాశక్తి నా- ఏమంటావు? తెలుగు రిలీజ్ లేదు పరాశక్తికి అంటిల్ నౌ. మనకి ఏ ఒఫీషియల్ వచ్చేస్తుంది, నెట్ఫ్లిక్స్ వస్తే తెలుగు రిలీజ్ లో వాళ్ళు డబ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ మన థియేటర్లు దానికి పర్స్పెక్టివ్ గా చూస్తున్నాం కదా, ఓటీటీ మన సెకండ్ ఇది. ఉమ్, సో యా మనకి ఉమ్. ఇప్పుడు వరకు అయితే తెలుగు ఒఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం రాలేదు. ఆ, బట్ ఆ, నాకు ఆ. ట్రైలర్ మాకు తమిళ్లో చూసాం కాబట్టి ఆ కాస్త కూస్త అర్థం అయ్యింది. ప్రొడక్షన్ బానే వాల్యూస్ ఉంది చాలా ట్రైలర్ బాగున్నాయి, నన్ను నేను అడిగితే. చాలా బాగున్నా, ట్రైలర్ అవును, చాలా అవును. బాగుంది. ఉమ్, ఉమ్, సో ఉమ్. టాక్ బట్టి చూస్తాం అంతే ప్లస్. వీటన్నిటిలోకి బెస్ట్ ఇదే అనిపిస్తుంది నాకైతే, ఓకే, అన్నిట్లోకి కూడా. సో థియేటర్ లో చూస్తావు నువ్వు. ఆ, లేదు, నేను అసలు చూడను actually. ఏందిరా అది, ఇంత I was not పొగడేసి. interested enough to watch. ఆ, ట్రైలర్ ఎందుకు బాగుంది, ఐఎమ్ నాట్ ఇంటర్, ఐ కాంట్ గివ్ అ ఫక్. ఎందుకు ఎందుకు మేబీ ఓటీటీ యాక్చువల్లీ మంచి రివ్యూ వస్తే చూస్తా. మద్రాసి అంతే ఉండే. ఐ కుడెంట్ గివ్ అ ఫక్, బట్ అందరూ డీసెంట్ ఉంది, డీసెంట్ ఉంది అన్నారు. చూసా అండ్ హ్యాడ్ అ లాట్ ఫన్ యాక్చువల్లీ. ప్రొడక్షన్ బాగుండే మద్రాసిలో. హీ యాక్టెడ్ వెల్, మ్యూజిక్ బాగుండే. ఎట్ ది ఎండ్ ఐ హ్యాడ్ ఫన్ యాక్చువల్లీ. సో ఓటీటీ యాక్చువల్లీ, మేబీ ఓటీటీ. సరే కానీ ఎందుకు ఎందుకు మేబీ ఒకటి అంటే నీకు ట్రైలర్ నచ్చింది అంటున్నావు, ఇది అదే అంటున్నావు. ట్రైలర్ నచ్చింది. బట్ ఉమ్, ఐ కాన్ బి బాదర్డ్ రా నాయన, అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. బికాస్ ఉమ్, ఆల్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ లైక్ ఉమ్, వెరీ మచ్ మీడియోకర్, ఉమ్, వర్స్ దెన్ మీడియోకర్ ఎక్సెప్ట్ అనగనగా ఒక రాజు. ఉమ్, ఐ కాంట్ గివ్ అ ఫక్. బట్ దీనికి అట్లీస్ట్ ఓకే డీసెంట్ ఉంటే, బట్ ఉమ్. అంత కూడా డీసెంట్ కాదు. ఇఫ్ యూఆర్ రియలిస్టికలీ స్పీకింగ్, ఇవన్నీ అంత అసలు మంచి సినిమా అలా చెప్పు. మనం ఇలా ర్యాంక్ చేసుకుంటున్నాం వీటిల్లో వీటికి, కానీ మంచి ఆ సినిమా నిజంగా చెప్పు. మంచి సినిమాలు కాదు కాబట్టి ర్యాంక్ చేస్తున్నాం. సో ఏం మాట్లాడదాం. ఇది ఒక్కటి తప్పిస్తే మిగతావన్నీ ఏదో ఓకే 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 నువ్వు అన్నట్టే ఆ ఉంటాయి. ఒక్కటి అంటున్నావు, సో నా ఒక్కటి అందుకు పైన కూడా yeah. చాలా 100% డౌట్స్ ఉన్నాయి, ఆ ఒక్కటి పైన కూడా. సరే ఆ, దాన్ని అదే. వెనక్కి పెట్టి అక్కడే. సో ఆ సరే నేనైతే yeah. టాక్ బట్టి చూస్తారా, ఎందుకంటే ఈ డైరెక్టర్ సుధా పరాశక్తియా? కొంగర అని, అదే సుధా కొంగర ఏం అని. చేశాడు? అమ్మాయిరా. ఆ, ఓకే, డామ్, అచ్చా, వెంకటేష్ ది గురువు. నాకు గురు చాలా నచ్చిన సినిమా, నేను చిన్నప్పుడు థియేటర్ ఓ, లో చూసాను. అరే మూవీ మంచి సినిమా యాక్చువల్లీ. సో యాక్చువల్లీ ఫెంటాస్టిక్ మూవీ. ఇంకోటి ఆకాశం హద్దురా సినిమా ఉంది కదా, సూర్యది ఆకాశం హద్దురా. ఆ, తన డైరెక్టర్ కూడా. దాని డైరెక్టరా? ఆ అది. ఓ షిట్, అయితే ఓటీటీ నేను. ఉమ్, అదే. సో ఓకే, టాక్ సో బట్టి ఇదంతా చూస్తాను తెలీదు. ఎందుకంటే, ఫేర్ ఫేర్. టాక్ బట్టి ఎందుకు ఓకే, చూస్తానంటే ఆల్రైట్. బికాస్ ఐ డెంట్ అండర్స్టాండ్ ద ట్రైలర్ కంప్లీట్లీ. మనకు తెలుగుది వచ్చాక అవునవును, మనకు సబ్స్ కూడా కొన్ని లేకుండా మన సబ్ ఆ, టైటిల్స్ కూడా. అదే. సో పర్స్పెక్టివ్స్ వచ్చాక మేబీ ఐ మైట్ చేంజ్ మై ఒపీనియన్, కానీ ఇప్పటికైతే టాక్ బట్టి చూస్తాం. అక్కడ చేస్తాం కమాన్ రెబల్ చేస్తాం సాబ్. అనేది చాలా డిస్టర్బింగ్ ఉంది, ఆ టాక్ బట్టి చేస్తాం ఏంట్రా. సరే కంటిన్యూ చేస్తా, నువ్వు స్టార్ట్ చేయి రాజాసాబ్. చూస్తాను. ఓకే, రెబల్ సాబ్. సో రాజా సాబ్ రాజాసాబ్. మారుతి ఒక మిడిల్ లెవెల్ హీరోని హై లెవెల్ కి తీసుకు బాడీ డబుల్ షార్ట్స్ యాక్షన్ కి మాత్రం పెడతారు. హీరోయిన్స్ తో ఉంటే ఆయనే చేస్తాడు. మా హీరోని పట్టుకుని ఎందుకు అలా అంటూ ఉంటావు పాపం. రాజా వెరీ ప్రభాస్ ని. అవును, ఏదేదో అంటున్నాడు అంట కదా మంచోడు. మారుతి, అవేం ఫాలో అవడం ఆ, లేదు. ట్విట్టర్ లో చూసా, మహేష్ బాబు ఉమ్, ఫ్యాన్స్ అంటున్నాడు మా స్లీపర్ సెల్ మారితే అందుకే అక్కడికి వెళ్ళి అలా పరుగు తీసి వస్తున్నాడు అని చెప్పి. తప్పు కదరా అలా ఊరి హీరోని ఉమ్. పట్టుకుని అనేసి మాట్లాడేస్తూ ఉంటున్నాడు. ప్రభాస్ అన్నాడు కదా, సో అదేదో రాజమౌళి దానిలో కమెంట్ చేశాడంటరా, నేను ఆర్టికల్ ఏదో చూశాను. దాంట్లో ఏమన్నాడంటే ప్రభాస్ ఒక మీడియం లెవెల్ యాక్టర్, అలాంటి మీడియం లెవెల్ అదే యాక్టర్ ని అదే. అదే ఒరే మొన్న రాజమౌళి వాళ్ళు. ఆడియో లాంచ్ లో చెప్పాడు రా నాయన, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నాడు అన్నమాట. ఓహో, ప్రీవియస్ ఏమంటా అన్నాడా, ఇంటర్వ్యూలో ఆ, కాదనుకున్నా. ఆ, బాహుబలి తోటి ఓ మిడిల్ లెవెల్ హీరోని హై లెవెల్ కి తీసుకెళ్ళిపోయాడు రాజమౌళి. ఉమ్. ఊరికే అనేసాడు ఆ మాట, అంతే ఏంటో కానీ. ఏంటో అన్న, ఆ, తెలుస్తుందో బయట ఎలాగుందో సొసైటీ. అదే. ఆ,
సర్లే కాకపోతే ప్రభాస్ కామెడీ ఇంకెన్ని సినిమాలు తీస్తున్నాడో, ఎప్పటికి ఏ సినిమా వస్తుందో తెలియదు కాబట్టి ఆ ఒక్క దాంతో ఓటీటీ. అరే నీది అన్ని ఎలాంటి ఓటీటీయో ఓటీటీలే కాదరా, నువ్వు ఇది ఏం పెట్టావు నువ్వు చెప్పు నాకు. నేను ఇది వెళ్ళట్లేదు థియేటర్ కి, జస్ట్ సెయింగ్. ఓ, థియేటర్లోకి వెళ్ళవా? నేను వెళ్ళాము. ఆ ఇప్పుడు వెళ్తే, ఇన్ కేస్ నాకు ఒక ఆప్షన్ వచ్చి నువ్వు వెళ్ళాలి అంటే, నాకు ఛాన్స్ దొరికి నేను వెళ్ళాలి అని అంటే, ఐ మైట్ గో ఫర్ రాజసాబ్. రాజాసాబ్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఏమో ఆ, పరాశక్తి. అనగనగా. ఆ, ఓ అనగ పరాశక్తి, ఓకే ఓకే. అనగనగా నీ అంత కాదు నేను, నాకు అసలు ఏం లేదు దానిపైన. అవునా. ఉమ్. అవునా. ఓకే ఆ ఓకే ఓకే. సో రాజాసాబ్ ఎందుకంటే మారుతి ఇది, మిగతా ఏం సినిమాలు చేసాడో తెలియదు కానీ ప్రతిరోజు పండగ అని మారుతి ఫైర్ డైరెక్ట్ రెవల్యూషనైజ్డ్ చేశాడు. హారర్ కామెడీ. మనకి తెలుగులో అన్ని హారర్ కామెడీస్ ఉన్నాయంటే ఆ ఉమ్, ఏం కథా చిత్రం, ఉహు, ఏదో కథా చిత్రం, ఏదో హారర్ మూవీ ఇన్ ద 2010s, సుధీర్ ఉమ్, బాబుతో తీసిన సినిమారా. ఆ ఆహా, సినిమా మూలాన హారర్ ఉమ్, కామెడీస్ అన్న స్టార్ట్ అయ్యాయి అసలు ఉహు, ఉమ్. తెలుగులో. అచ్చా. సో దట్స్ ద రీజన్. నెక్స్ట్ భలే భలే మగాడు తీశాడు. ఓ, ఆ, నెక్స్ట్ ఆ, మహానుభావుడే తీశాడు. ఉమ్, ఉమ్. సో ఇంకా అలాంటి సినిమాల మూలాన సో అందుకే that's the నాకు reason. ఏమో హిట్ అవుతుంది అనిపిస్తుంది రా నాకు. చెప్తున్నా కదా, బై ఛాన్స్ ఈ రవితేజది కూడా హిట్ అవుతుంది అని నా ఏదో సెవెంత్ సెన్స్ ఎందుకో చెప్తుంది. రవితేజది కూడా హిట్ సిక్స్త్ అవుతుంది. సెన్స్ రా భయ్యా అది. నాకు సెవెన్ ఉన్నాయిలే. కూలీ తర్వాత సెవెంత్ సెన్స్ డెవలప్ అయింది నాకు. ఓకే. సో అదే, ఓకే. నాకు రాజసాబ్ ఎందుకంటే నాకు మారుతివి ప్రతిరోజు పండగ అని ఒకటి ఉంటుంది సినిమా. అది నాకు చాలా నచ్చింది. మహానుభావుడు నువ్వు చెప్పావు కదా, అది నాకు తెలియదు మారుతి చేశాడని మావాడు తెలుసు. ఫెంటాస్టిక్ మూవీ. అదే నచ్చింది. భలే భలే మగాడు ఇస్ ద గోటెడ్ ఫిల్మ్. నానిది వన్ ఆఫ్ ద గోటెడ్ ఫిల్మ్ ఇట్స్ భలే ఆల్సో భలే మగాడు. ఫెంటాస్టిక్ మూవీ. సో అందుకే అదే ప్లస్ యాక్చువల్లీ ట్రైలర్ ప్రేమ కథా చిత్రం మారుతి కాదులే, ఐ థాట్ ఇట్ వాస్ మారుతి. బట్ యా, వెల్ గో హెడ్ యా. అదే సో ట్రైలర్ చూసాక, సెకండ్ ట్రైలర్ చూసాక కూడా ఏమో కంటెంట్ అయితే ఏదో ఉంది అనిపిస్తుందిరా నాకు. కంప్లీట్ ఉంది, చింపేస్తాడు నరికేస్తాడు అని కాదు కానీ ఏదో రాసుకున్నాడు, ఎఫర్ట్ పెడుతున్నాడు అనిపిస్తుంది. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఐ డోంట్ ట్రస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అది ఎంత దరిద్రంగా ఉంటాయో ప్రొడక్షన్ లెవెల్స్, క్వాలిటీస్ తెలుసు, అందరికీ తెలుసు అది. ఆ ఆ విఎఫ్ఎక్స్ ఉంటది ట్రైలర్ లో, దెయ్యాన్ సీన్స్ ఎస్పెషల్లీ ఆ జంప్ స్కేర్స్ కానీ ఇది కానీ ఎవడు భయపడతాడు భయ్య అది, ఎవ్వడు భయపడ్డు. సో అదే, ఎందుకు చూస్తానంటే ప్రభాస్ది ఇలాంటి కామెడీ సైడ్ వస్తుంది. అది ఏది మనకి లాస్ట్ సినిమా మిర్చియా ఏంటది లాస్ట్ సినిమా మిర్చి వచ్చింది. టెక్నికలీ కల్కిలో ఉండే లైట్ గా కామెడీ, బట్ యా ఇట్ వాస్ మిర్చి. అదే ఐ మీన్ కంప్లీట్ రామ్ కామ్ ఆర్ కంప్లీట్ కామెడీ మిర్చి. యా, అండ్ ఆల్సో మిర్చి ఆర్ మిస్టర్ పర్ఫెక్ట్ చూస్తే. అండ్ ఆల్సో ఆ త్రీ హీరోయిన్స్ తో ఏం ప్లాట్ ఉండదు, ఐఎమ్ ప్రిటీ షూర్ అబౌట్ ఇట్. సో అదే నాకు దట్ జస్ట్ ఎవ్రీ హీరోయిన్ ఇన్ ఎవ్రీ తెలుగు మ్యాన్. అదే రాజసాబ్ అయితే ఇప్పుడు చూస్తాను. బట్ ఈ పరాశక్తి అది బాగుంది అంటే ఐ డెఫినెట్లీ వాచ్ ఇట్, నాకు ఛాన్స్ ఉంటుంది. కానీ థియేటర్లో అయితే ఐ డోంట్ ప్రిఫర్ వాచింగ్ ఎనీ ఆఫ్ దిస్, నాకు అంత ఓపిక లేదు. సో ఎగ్జాక్ట్లీ. సో అదే ఇప్పుడు అదే సో అదే ఈ సంగతి. ఎండ్ చేసే ముందు ఇప్పుడు చెప్పుదాం, ఏది ఈ ఫ్లాప్ అవ్వచ్చు ఏమవుతుంది, హిట్ అవ్వదు ఏమవుతుంది అని వైల్డ్ గెస్ లాగా మాట్లాడుకుందాం. ఫ్లాప్ హిట్ ఓకే, చెప్పు ఇక్కడ చెప్పు. ఉన్నవన్నీ. రాజాసాబ్ హిట్. రాజసాబ్ హిట్ రా ప్రభాస్ వల్ల. ఆ, ఇది హిట్ అనగనగా. ఈ ఉన్న కాంపిటేటర్స్ హిట్ బట్టి హిట్. ఇవన్నీ ఏమో నేనైతే ఫ్లాప్. యా. మహా అది మన శంకర్ వరప్రసాద్ హిట్. మహాశంకర్ వరపతి హిట్, ది అది అందరికీ బిగ్గెస్ట్ హిట్ తెలిసిందే. అవుతుంది. ఆ, బిగ్గెస్ట్ ఇదేమో హిట్ అవుతుంది. యా, ఇది ఇది పాపం శర్వానంద్ ఏం చెప్పలేము మనం. శర్వానంద్ది చెప్పలేం కానీ ఇప్పటికైతే నాకేం లేదు, సో కాకపోతే ఫ్లాప్ ఓటీటీ అనే వచ్చిన తర్వాత మళ్ళీ గట్టి ఫాలోయింగ్ రావచ్చు ఈ సినిమాకి, లేటర్ డౌన్ ద లైన్. రావచ్చు. అదే ఈ పరాశక్తి రావచ్చు. కూడా అండ్ తమిళనాడులో పరాశక్తి. హిట్, మ్మ్, తమిళనాడులో హిట్, ఇక్కడ యా, డౌట్ ఎందుకంటే ఇప్పుడు తెలీదు. కానీ జననాయక్ వన్ వల్ల ఇట్స్ బీయింగ్ ఓవర్ షాడోడ్, బట్ విల్ సీ. అదే జననాయకన్ ఇస్ పోస్ట్ పోన్, బట్ చూద్దాంలే. షిట్ ఇట్ ఇస్ గోయింగ్ పోస్ట్ వన్. ఆ, బట్ ఇట్ విల్ బి ఎ హిట్, హ్యూజ్ హిట్. ఫైవ్ జననాయకన్ హండ్రెడ్ క్రోర్స్ హిట్టేలే. 600 crores. యా యా. సిక్స్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ సిక్స్ మరీ హండ్రెడ్ సియా. మరీ పెద్దగాని 400 500 టచ్ అవ్వచ్చు. 400 500 మేబీ, దట్స్ ఇట్. యా. అండ్ ఈ రవితేజ సినిమా ఐ డోంట్ గివ్ అ ఫక్, మేబీ ఫ్లాప్. ఫ్లాప్ నో నాకెందుకో హిట్ అనుకుంటున్నాను. అనిపిస్తుంది, చూద్దాం.
సో చూద్దాం, we'll see, we'll మీకు see. మీరు కమెంట్స్ లో అంతే చెప్పండి కదా. ఏది ఏది మీరు ఏ సినిమాకి హైప్డ్ ఉన్నారు. అండ్ మీరు చెప్పండి ఏ ఉమ్, సినిమా హిట్ అవుతుంది ఆర్ ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఈ ఉమ్. యాక్చువల్ అన్ని వర్డిక్స్ వచ్చాక మేము ఈ వీడియో చూసుకొని ఎంత చెప్తా కరెక్ట్ చెప్పామో తెగించుకుందాం. అదే ఎంత కరెక్ట్ గా చెప్పామో ఎంత తప్పుగా చెప్పామో మా లైఫ్ చాయిసెస్ ని మళ్ళీ క్వశ్చన్ చేసుకుంటాము. బట్ అంతేగా, ఇంకేం చెప్పాలా ఓకే, నీ ఫ్యాన్స్ కి? అంతే కదా. ఓకే. సో ఓకే, దట్ ఈస్ ఇట్ థ్యాంక్స్, ఫర్ దిస్ థ్యాంక్ యూ, వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరే అవన్నీ చేసి చాలా పడదు అలాగే ఇంకా. ఉంది. థ్యాంక్ యూ. సరే, ఓకే, బాయ్.